హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఛానల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి మోర్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు సెప్టెంబర్ 22, 23, 24 డేట్లలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మొట్టమొదటిది 45వ చెస్ ఒలింపియాడ్. ఈ 45వ చెస్ ఒలింపియాడ్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 22వ తారీఖున హంగేరీ బుడాపెస్ట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో పురుషుల జట్టు స్లోవేకియా మీద, మహిళల జట్టు అజర్బైజాన్ మీద గెలుపొందడం జరిగింది. పురుషుల జట్టు స్లోవేకియా మీద, మహిళల జట్టు అజర్బైజాన్ మీద గెలుపు సాధించడం జరిగింది. ఆ విధంగా పురుషుల జట్టు స్వర్ణాన్ని గెలుచుకుంది, మహిళల జట్టు స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కనుక మొట్టమొదటిసారిగా చెస్ ఒలింపియాడ్లో పురుషుల జట్టు అదేవిధంగా మహిళల జట్టు స్వర్ణాన్ని గెలవడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతకుముందు పురుషుల జట్టు 2 సార్లు కాంస్య పతాక విజేతగా నిలవగా, మహిళల జట్టు ఒకసారి కాంస్య పతాక విజేతగా నిలిచింది. మొట్టమొదటిసారిగా చెస్ ఒలింపియాడ్ గేమ్స్లో పురుషుల జట్టు స్వర్ణాన్ని సాధించడం జరిగింది, మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించడం జరిగింది. ఇక వెరీ ఇంపార్టెంట్, మనకు శ్రీలంకలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం గురించి మనకు తెలిసినదే. సో ఆ రాజకీయ సంక్షోభ కారణంగా ఈ మధ్యకాలంలో మనకు అధ్యక్షుడు సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెద్దదిగా జరిగింది. సో ఆ రీసెంట్గా శ్రీలంకలో మనకు సెప్టెంబర్ 21, 22వ తారీఖులలో ఈ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఎన్నికల ప్రక్రియ అనేటటువంటిది జరిగింది. సెప్టెంబర్ 21, 22వ తారీఖులలో శ్రీలంక అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికలలో అనూహ్యంగా ఈ యొక్క ఎన్పిపి అంటే నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థిగా నిలిచినటువంటి వ్యక్తి అనుర కుమార దిశనాయకే అధ్యక్షుడిగా విజయం సాధించడం జరిగింది. సో శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అనుర కుమార దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇంతకు ముందు జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో కేవలం 3% ఓట్లను మాత్రమే పొందినటువంటి అనుర కుమార దిశనాయకే ప్రజెంట్ జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో దాదాపుగా 42.3% ఓట్లను సాధించడం జరిగింది. దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసినటువంటి 2 కుటుంబాల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది ఏర్పడ్డము. సో ఆ విధంగా విపక్ష నేతగా ఉన్నటువంటి సజిత్ ప్రేమదాస 32% ఓట్లను పొందగా, ఇక ప్రస్తుత అధ్యక్షుడుగా ఉన్నటువంటి రనిల్ విక్రమసింఘే డిపాజిట్ను కూడా కోల్పోయి తొలి రౌండ్లోనే నిష్క్రమించడం జరిగింది. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే కనుక అనుర కుమార దిశనాయకే. అట్ ద సేమ్ టైం ఈ దిశనాయకే అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత శ్రీలంక ప్రధానిని కూడా నియమించడం జరిగింది. శ్రీలంక ప్రధానిగా మనకు హరిని అమరసూర్యని శ్రీలంక ప్రధానమంత్రిగా
నియమించడం జరిగింది. శ్రీలంక అధ్యక్షుడేమో అనుర కుమార దిశనాయకే. శ్రీలంక ప్రధానమంత్రి ఎవరంటే కనుక హరిని అమర సూర్య. నెక్స్ట్ థర్డ్ వన్, గోండు లిపి సృష్టికర్త మృతి. గోండు లిపి సృష్టికర్త మృతి చెందడం జరిగింది. తెలంగాణకు చెందినటువంటి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల యొక్క గోండు లిపి, గోండు గుణితాలు మరియు గణిత సృష్టికర్త అయినటువంటి కోట్నాక్ జంగు. సో గోండు లిపి సృష్టికర్త పేరేం పేరు? కోట్నాక్ జంగు. ఆదిలాబాద్ జిల్లాలో తన స్వగ్రామం అయినటువంటి గుంజాల గ్రామంలో మృతి చెందడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కొనెదల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటును సంపాదించడం జరిగింది. మనకింతకుముందు మన తెలుగు నటులకు సంబంధించి బ్రహ్మానందం గారు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటును సంపాదించారు. అత్యధిక సినిమాలలో నటించినటువంటి వ్యక్తిగా బ్రహ్మానందం గారు చోటును సంపాదించడం జరిగింది. ఇక చిరంజీవి గారికి మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఏమంటున్నా? మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాజ్ ఎ యాక్టర్ అండ్ డ్యాన్సర్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు చిరంజీవి గారు. ఆ సబ్జెక్ట్ వచ్చేసి మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాజ్ ఎ యాక్టర్ అండ్ డ్యాన్సర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు 156 సినిమాలలో 537 పాటలకు గాను 156 సినిమాలలో 537 పాటలకు గాను 24,000 స్టెప్పులతో అలరించడము జరిగింది. సో ఇందుకు గాను చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించడం జరిగింది. 156 సినిమాలలో 537 పాటలలో దాదాపుగా 24,000 స్టెప్పులను వేయడము జరిగింది. ఇక ఫిఫ్త్ వన్, మనకు రీసెంట్గా ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారు రాజీనామా చేయడము జరిగింది. ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు రాజీనామా చేయడము జరిగింది. ఆ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అతీష్ సింగ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. శాసనసభ పక్ష నేత అని అంటారు. ముఖ్యమంత్రినే మనం శాసనసభ పక్ష నేత అని కూడా అంటాము. సో ఆ విధంగా సెప్టెంబర్ 21వ తారీఖున రాజ్ నివాస్లో, అంటే గవర్నర్ యొక్క కార్యాలయం, మన గవర్నర్ యొక్క ఇంటిని ఢిల్లీలో ఉన్నదని రాజ్ నివాస్ అని పిలుస్తాం. ఈ రాజ్ నివాస్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వికే సక్సేనా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం పేరు? వికే సక్సేనా. ఈ వికే సక్సేనా సమక్షములో అతీష్ సింగ్ గారు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడము జరిగింది. ఇక అతీష్ సింగ్ గారి యొక్క ప్రాముఖ్యత అంటే స్పెషాలిటీని మనం ఒకసారి చూసినట్లయితే, అతీష్ సింగ్ గారు ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి. ఈమె కంటే ముందు షీలా దీక్షిత్ గారు, సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్. అతీష్ సింగ్ గారు మూడవ మహిళా ముఖ్యమంత్రి. ఓవరాల్గా తీసుకుంటే ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రి. ఓవరాల్గా అందరినీ మనం కలిపి తీసుకుంటే, మహిళలు పురుషులందరూ కలిపి తీసుకుంటే ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రి. ఇక భారతదేశంలో అతీష్ సింగ్ గారు 17వ మహిళా ముఖ్యమంత్రి. 17th మహిళా సీఎం.
ప్రజెంట్గా తీసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మనం తీసుకుంటే 2 మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకటి బెంగాల్కి చెందినటువంటి మమతా బెనర్జీ గారు, 2 ఢిల్లీకి చెందినటువంటి అజిత్ సింగ్ గారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళము లేదా భారత వాయుసేన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ని నియమించడం జరిగింది. భారత ప్రభుత్వము భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళానికి కొత్త చీఫ్గా ప్రజెంట్ డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి అమర్ప్రీత్ సింగ్ గారిని నియమించడం జరిగింది. ప్రస్తుతం చీఫ్గా ఉన్నటువంటి వివేక్ చౌదరి గారి పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి అమర్ప్రీత్ సింగ్ గారిని AIAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా నియమించడం జరిగింది. ఇక 7th వన్ అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రతా దినోత్సవం. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సెప్టెంబర్ 21వ తారీఖున మన భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తీర ప్రాంతాన్ని కలిగినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత తీర రక్షక దళం అంటారు. భారత తీర రక్షక దళం అంటే ICG ఇండియన్ కోస్టల్ గార్డ్ తీర రక్షక దళం ఇండియన్ కోస్టల్ గార్డ్ నేతృత్వంలో అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మనకు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మరియు దక్షిణాసియా సహకార సమైక్య ఐక్యరాజ్య సమితి మరియు దక్షిణాసియా సహకార సమైక్య ఈ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐక్యరాజ్య సమితి మరియు దక్షిణాసియా సహకార సమైక్య ఒక పర్యావరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎవ్రీ ఇయర్. అది ఎప్పుడంటే కనుక సెప్టెంబర్ నెలలో 3వ శనివారము, సెప్టెంబర్ నెలలోని 3వ శనివారము. దానినే మనము అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రతా దినోత్సవము అని అంటారు. సో ఈ సెప్టెంబర్ 3వ శనివారం సెప్టెంబర్ 21 మన భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా, అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి దక్షిణాసియా సహకార సమైక్య పర్యావరణ కార్యక్రమంలో భాగంగా రెండిట్లో కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 21వ తారీఖున మన ఇండియన్ కోస్టల్ గార్డ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక రీసెంట్గా 8th వన్ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. 3 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. అందులో వచ్చేసి మొట్టమొదటిది వచ్చేసి ఈ క్వాడ్ శిఖరాగ్ర సదస్సు అని అంటారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు అని అంటారు. రెండవది వచ్చేసి న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగేటటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీలో జరిగేటటువంటి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటారు. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి శిఖరాగ్ర సదస్సు. సో క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, అదేవిధంగా సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సదస్సు. ఈ రెండిట్లో పాల్గొనడానికి 3 రోజుల పాటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 22వ తారీఖున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గారి స్వస్థలమైనటువంటి డెలావేర్లోని విల్మింగ్టన్లో ఈ యొక్క క్వాడ్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ క్వాడ్లో 4 సభ్య దేశాలు ఉన్నాయి. అవి
అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్. సింపుల్గా చెప్పండి, క్వాడ్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కూటమి అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్వాడ్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్ని నేను ఇక్కడ వివరిస్తాను. క్వాడ్కి సంబంధించినటువంటి విషయాన్ని మీకు ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్గా వివరిస్తాను. సో క్వాడ్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సమైక్యం. ఇందులో మనకు 4 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి: అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. సో సెప్టెంబర్ 22వ తారీఖున ఈ విల్మింగ్టన్లో జరిగినటువంటి క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా వీళ్ళ నలుగురు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది విల్మింగ్టన్ డిక్లరేషన్. ఏమంటాం? విల్మింగ్టన్ డిక్లరేషన్. దీనికి సంబంధించిన సపరేట్ వీడియో, క్వాడ్కి సంబంధించిన సపరేట్ వీడియోని మీకు వేరే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక అదేవిధంగా నెక్స్ట్ డే సెప్టెంబర్ 23వ తారీఖున ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఈ న్యూయార్క్లో జరిగినటువంటి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సదస్సులో కూడా నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. సో ఈ అమెరికా పర్యటనలో భాగంగానే మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే పురాతన వస్తువులను లేదా పురావస్తు ఏదైనా వచ్చు, పురాతన వస్తువులను భారత్కు అప్పగింత. పురాతన వస్తువులను అమెరికా భారత్కు అప్పగించడం జరిగింది. ఈ భారత్ మరియు అమెరికా మధ్యన ఉన్నటువంటి ఈ సాంస్కృతిక సంపద ఒప్పందం అంటారు. ఏమంటారు? ఇండియా మరి అమెరికా మధ్యన ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే సాంస్కృతిక సంపద ఒప్పందం. ఈ సాంస్కృతిక సంపద ఒప్పందంలో భాగంగా అమెరికా 297 పురాతన వస్తువులను భారత్కు తిరిగి అప్పగించింది. ఎన్ని వస్తువులను? 297 పురాతన వస్తువులను భారత్కు తిరిగి అప్పజెప్పడం జరిగింది. మనం ఏమంటున్నాం? సాంస్కృతిక సంపద ఒప్పందం 297 పురాతన వస్తువులను తిరిగి అప్పజెప్పింది. ఏంటి సాంస్కృతిక సంపద ఒప్పందం అంటే, మనకు 2023 జూన్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మధ్యన జరిగిన చర్చల తర్వాత ఈ సాంస్కృతిక ఒప్పందం జరిగింది. ఎప్పుడంటే 2023 జూలైలో అమెరికాకు చెందినటువంటి విద్యా సాంస్కృతిక వ్యవహారాల బ్యూరో, అదేవిధంగా భారత ప్రభుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ పురావస్తు సర్వేక్షణ విభాగం అని అంటారు. ఈ రెండిటి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇక 10th వన్, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం అంటే సెప్టెంబర్ 22వ తారీఖున జరుపుకుంటారు. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సెప్టెంబర్ 22వ తారీఖున. ఎందుకు దీన్ని స్పెషల్గా చెప్తున్నానంటే దినోత్సవంగా మన అస్సాంలో ఉన్నటువంటి జాతీయ పార్కు కజిరంగా నేషనల్ పార్క్ అని అంటారు. అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్కులో ఫేమస్ అయినటువంటి ఒంటి కొమ్ము అంటే ఒకటే కొమ్ము ఉన్నటువంటి ఖడ్గమృగాలకు ఫేమస్. అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్ అనేటటువంటిది గంగా నది ఒడ్డున ఉంటుంది. గంగా నది ఒడ్డున ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్కు ఒంటి కొమ్మును కలిగినటువంటి ఖడ్గమృగాలకు ఫేమస్. ఈ ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ప్రపంచ వన్యప్రాణ నిధి WWF అంటారు. WWF ప్రపంచ వన్యప్రాణ నిధి వారు 2010 నుంచి జరుపుతూ ఉన్నారు. 11th వన్, మిస్ యూనివర్స్ ఇండియాగా ఎంపికైన రియా సింఘా. మిస్ యూనివర్స్ ఇండియాగా ఎంపికైనటువంటి రియా సింఘా సెప్టెంబర్ 23న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో జరిగినటువంటి
మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీల్లో రియా సింఘా విజేతగా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ ఈమె గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో రియా సింఘా గారు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. మిస్ యూనివర్స్ ఇండియాకి ఎంపికైనటువంటి రియా సింఘా. ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా మిచెల్ బార్నియర్. ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మక్రాన్. ఐరోపా దేశమైనటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ ఆ దేశ ప్రధానిగా మిచెల్ బార్నియర్ను నియమించడం జరిగింది. ఇక భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు సంబంధించి 2025 ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుంచి లాపతా లేడీస్ అనే హిందీ చలనచిత్రం ఎంపిక కావడం జరిగింది. భారతదేశం నుంచి 2025 ఆస్కార్ అవార్డులకు లాపతా లేడీస్ అనే హిందీ చలనచిత్రం ఎంపిక కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాపతా లేడీస్. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అయినటువంటి సునీతా విలియమ్స్ రెండవసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కమాండ్గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ISS అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండ్గా ఉన్నటువంటి రష్యన్ వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో అంటారు. ఒలేగ్ కోనోనెంకో నుండి ఈ బాధ్యతలను స్వీకరించడం జరిగింది సునీతా విలియమ్స్. IIS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము IIS దీనిని 1998 నవంబర్ 20వ తారీఖున ప్రారంభించడం జరిగింది. 1998 నవంబర్ 20వ తారీఖున దీనిని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంకొక సరికొత్త రికార్డుని కూడా సెట్ చేయడం జరిగింది. అదేమిటంటే ఇద్దరు వ్యోమగాములు 374 రోజుల పాటు అంటే సంవత్సరానికి పైగా 374 రోజులు ఈ యొక్క ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రములో గడిపి సెప్టెంబర్ 24వ తారీఖున భూమికి తిరిగి రావడం జరిగింది. సెప్టెంబర్ 24వ తారీఖున భూమికి తిరిగి రావడం జరిగింది. ఇది సరికొత్త రికార్డు. ఎవరెవరంటే వీరు రష్యాకు చెందినటువంటి ఒలేగ్ కోనోనెంకో. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఒలేగ్ కోనోనెంకో నుంచే సునీతా విలియమ్స్ కమాండ్గా బాధ్యతలను స్వీకరించింది అని సునీతా విలియమ్స్ టాపిక్ దగ్గర ఒలేగ్ కోనోనెంకో అండ్ నికోలాయ్ చబ్ దాదాపు 374 డేస్ వీళ్ళు ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి సెప్టెంబర్ 24న భూమి మీదకి తిరిగి రావడం జరిగింది. ప్రీవియస్ రికార్డ్ ఏంటంటే కన్నా ఇది అమెరికాకు చెందినటువంటి నాసా వ్యోమగాముల పేరిట ఉండేది. వాళ్ళు 370 రోజులు గడిపారు. ఇప్పుడు రష్యా వ్యోమగాములు 374 రోజులు గడపడం జరిగింది. ఇక 10వ వరల్డ్ ఫ్రీ జోన్స్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ అని అంటారు. 10వ వార్షిక FZO వరల్డ్ ఫ్రీ జోన్స్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు
మనకు దుబాయ్లో జరుగుతుంది. 10వ వరల్డ్ ఫ్రీ జోన్స్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ సమావేశాలు మనకు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు దుబాయ్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ శక్తి అంటున్నాం. శక్తి అంటే ఏంటంటే కనుక భారతదేశపు మొట్టమొదటి జాతీయ భద్రత సెమీకండక్టర్ తయారీ కేంద్రము. బాగా గుర్తుపెట్టుకుని శక్తి అంటే ఏంటంటే కనుక భారతదేశపు మొట్టమొదటి జాతీయ భద్రత సెమీకండక్టర్ తయారీ కేంద్రము. మిలిటరీ గ్రేడ్ చిప్పులు, అదే విధముగా టెలికమ్యూనికేషన్ల కోసం, వేటి కోసం? టెలికమ్యూనికేషన్ల కోసం వీటి యొక్క విడిభాగాలు తయారు చేయడానికి లక్ష్యంగా అమెరికా సహకారముతో భారతదేశం ఎవరి సహకారం, ఏ దేశ సహకారం? అమెరికా సహకారం. ఇది కూడా శక్తి అంటే ఏంటంటే కన్నా భారతదేశపు మొట్టమొదటి జాతీయ భద్రత సెమీకండక్టర్ తయారీ కేంద్రము. ఇక్కడ ఏం చేస్తారంటే కన్నా మిలిటరీ గ్రేడ్ చిప్పులు, అదే టెలికమ్యూనికేషన్ కోసం విడి భాగాలను తయారు చేసే లక్ష్యం. ఎవరి భాగస్వామ్యంతో? అమెరికా భాగస్వామ్యంతో మనకు దీనిని ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ 25వ ఎడిషన్ 25th ఎడిషన్ IIFA అవార్డులు. 25th ఎడిషన్ IIFA అవార్డులు అంటే 25వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు అంటారు. 25వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం రాజస్థాన్లోని జైపూర్లో 2025 మార్చి 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. మార్చ్ 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇక మహారాష్ట్రలోని పూణే ఎయిర్పోర్ట్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పూణే ఎయిర్పోర్ట్కి మహారాష్ట్ర ప్రభుత్వం జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్టుగా పేరు మార్చడం జరిగింది. ఏం పేరు? పూణే ఎయిర్పోర్ట్కి మహారాష్ట్ర ప్రభుత్వం జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్టుగా నేమ్ని చేంజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.